మన యొక్క అమ్మా నాన్నలు మన కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. అందుకోసం అమ్మ చెప్పినట్లుగా మనం వినాలి, నాన్న చెప్పినట్లుగా వినాలి. మనం మంచిగా ఉండాలని వాళ్ళు ఎంతో కష్టపడి తమ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను ఓర్చుకుంటూ పిల్లల కోసం తమ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తారు. వాళ్ళే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లల యొక్క జీవితం అనేటటువంటిది ఎందుకు పనికిరాదు. మరియు అలాంటి కన్న తల్లిదండ్రులను కూడా పిల్లలు ఎప్పుడు బాధ పెట్టవద్దు. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మరి వేరే వాళ్ళ కోసం తమ యొక్క తల్లిని తండ్రిని దూరం పెట్టడం జరుగుతుంది. చిన్నగా ఉండేటటువంటి వయసులో మంచిగా చదువుకోవాలి. మరియు చదువు అనేటటువంటి దాన్ని దూరం పెట్టి జులాయిగా తిరగడం మంచిది కాదు. మన జులాయిగా తిరిగినప్పుడు కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలుసుకోవాలి. మరి ఆ బాధ తెలుసుకొని మంచిగా నడుచుకునేటటువంటి వాడి ఉత్తముడైనటువంటి కుమారుడు కుమార్తె. మరి ఈ కాలంలో ఆడపిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో జాగ్రత్తగా మెలగాలి. మనం ఎన్నో చూస్తున్నాం. తల్లిదండ్రులను బాధ పెట్టే ఎలాంటి పనులు కూడా చేయరాదు. వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటటువంటి వాళ్ళే ఉత్తమమైనటువంటి కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి. చదువుకునేటటువంటి వయసులో మంచి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కొంతమంది పిల్లలు ఉంటుంటారు, చదువును పక్కన పెట్టి నేను ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అనేటటువంటిది ఇప్పుడు కాదు చేసేది. మీరు చదువుకొని మీ యొక్క భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోవాలి. అదే ఎంజాయ్. అప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు, మీ అమ్మా నాన్నలను కూడా సంతోషపెడతారు. అది గొప్ప. తల్లిదండ్రులను బాధ పెట్టేటటువంటి పనులు ఏనాడు కూడా పిల్లలు చేయరాదు. మరియు బాలబాలికలు అంటే అమ్మా నాన్నలు ఎంతో మీ మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. అంటే రేపటి నాడు నా పిల్లలు భవిష్యత్తులో మంచిగా అభివృద్ధిలోకి రావాలని. కానీ ఈనాటి పిల్లలు ఎన్నో బాధలకు గురి చేస్తున్నారు తల్లిదండ్రులు. అది సరైనటువంటి పద్ధతి కాదు. అంటే ఒక బాలురే కాకుండా బాలికలు కూడా సరైనటువంటి పద్ధతిలో నడుచుకోవాలి. మంచి మార్గంలో వెళ్ళాలి. తప్పుడు మార్గంలో ఎప్పుడు కూడా ఆలోచనలు రానివ్వద్దు. అమ్మా నాన్న చెప్పినట్లుగా తప్పనిసరిగా వినాలి. అమ్మా నాన్నలకు విలువ ఇవ్వాలి. ఆడపిల్లలైనా అబ్బాయిలైనా కూడా. ఎందుకొరకంటే మీ మీద ఎన్నో ఆశలతో మీ వాళ్ళు బతుకుతుంటారు. అంటే మేము చదువుకోలేదు కదా,
మరియు మా అమ్మాయిని మంచిగా చదివించాలి, మా అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి అనేటటువంటిది ప్రతి తల్లికి కోరిక ఉంటుంది, ప్రతి తండ్రికి ఉంటుంది. ఆడపిల్లలు చదువుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో వాళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి. ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకునేటటువంటి బాధ్యత మీది. అందుకోసం ప్రతి ఒక్క ఆడపిల్లలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, మంచి ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలి. చదువు మనకు విజ్ఞానాన్ని కలిగిస్తుంది, విజ్ఞానంతో మెలగాలి. అంతే తప్ప ఈ కాలంలో పిల్లలు ఫోన్లు చూసి, టీవీలు చూసి చెడిపోవడం జరుగుతుంది. ఒక సినిమా చూస్తే ఆ హీరోను చూసి నేనే హీరోను అన్నట్లుగా అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. ఒక సినిమా ఒక 2-2.5 గంటలే ఉంటుంది. దాంట్లో హీరో అతను, కానీ మనం హీరోలేం కాదు, మనం హీరోయిన్స్ కాదు. మన జీవితంలో మనమే హీరో కావాలి, వేరే వాళ్ళు కాదు. అందుకోసం నిజ జీవితంలో మీ నాన్న మీకు హీరో. మీ నాన్నను మీరు హీరో చేయాలంటే మీ యొక్క భవిష్యత్తులో మీరు బాగా అభివృద్ధి చెందాలి, మంచిగా కష్టపడి చదవాలి, వాళ్ళకి మంచి పేరు తేవాలి. అప్పుడు మీరు నిజ జీవితంలో హీరో. అదేవిధంగా టీవీల మోజులో, ఫోన్ల మోజులో పడి మీ యొక్క జీవితాలను వ్యర్థం చేసుకోవద్దు. మరి ఆడపిల్లలైనా అంతే, మంచిగా చదువుకోవాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి, తల్లి చెప్పినట్లుగా వినాలి. ఆడపిల్లలకు అమ్మ, మగపిల్లలకు నాన్న. మంచి సరైనటువంటి మార్గంలో వాళ్ళు మీ యొక్క మార్గాన్ని ఎంచుకుంటారు, ఎంచుకొని మీకు చెప్తారు, మీరు ఇలా చేయొద్దు, ఇలా పోవద్దు, ఇలా పోతే మీరు చిక్కుల్లో పడతారు, ఇబ్బందులకు గురవుతారు అని తల్లిదండ్రులు ఎంతగానో చెప్తారు. మరి తప్పనిసరిగా వాళ్ళ మాట మీరు వినాలి. విన్నప్పుడు ఈ నిజ జీవితంలో మీరు రాణించగలుగుతారు.